హలో ఎవ్రీవన్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే టాపిక్ వచ్చేసి హౌ టు లెర్న్ బీబీఎస్ అంటే బార్ బెండింగ్ షెడ్యూల్. నౌ వీ విల్ లెర్న్ కాలం బీబీఎస్. మనం ఇప్పుడు వచ్చేసి కాలం బీబీఎస్ నేర్చుకుందాం ఇన్ ఎక్సెల్లో నేర్చుకుందాము ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది. అందరికీ ఎక్సెల్ వస్తుందా? ఒకవేళ రాకుంటే మన ఛానల్లో ఈ విధంగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఎక్సెల్లో మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనం డ్రాయింగ్ చూసినట్లయితేనా చూడండి, ఇక్కడ మనం డ్రాయింగ్లోకి వెళ్తే ఇది కాలం షెడ్యూలు. సో కాలంలో ఏ రాడ్స్ వాడాలి, స్టిరప్స్ ఎలా వాడాలి, అదే ఆ టాపిక్స్ అన్నీ మనకు ఇక్కడ ఈ షెడ్యూల్లో వస్తాయి. కాలం షెడ్యూల్లో ఇక్కడ మనం చూసినట్లయితేనా చూడండి, ఫుట్టింగ్ లెవెల్లో ఏ విధంగా వస్తుంది అనేది, నెక్స్ట్ ప్లింత్ లెవెల్లో ఏ విధంగా, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, ఫోర్త్ ఫ్లోరు, అండ్ దెన్ 5th, 6th, 7th అండ్ రూఫ్. సో ఫ్లోర్ వైజ్గా మనకు వచ్చేసి డయాలు మారుతూ ఉంటాయి అండ్ స్టిరప్స్ కూడా మారుతూ ఉంటాయి, స్పేసింగ్ మారుతూ ఉంటాయి. ఇక్కడ చూసారు చూడండి, ఒక్కో కాలమ్స్కి వచ్చేసి ఒక్కో రకమైన షెడ్యూల్ ఇచ్చాడు. మనం ఇప్పుడు ఒక షార్ట్ వ్యూలో ఈ కాలమ్ రెయిన్ఫోర్స్మెంట్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో అనేది మనం తెలుసుకుందాము. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళినట్లయితేనా ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ కాలం C1, 2, 44, 45, 46, 47, 48, 50, 51, 52 ఉన్నాయి కదా. ఈ కాలమ్స్ అన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఫుట్టింగ్ లెవెల్, ప్లింత్ లెవెల్, వీటికి అన్నిటికీ వచ్చేసి ఈ షెడ్యూల్, ఈ లైన్ అంతా వాడతాము. సో ఇప్పుడు మనం 4th ఫ్లోర్ కన్సిడర్ చేసినట్లయితేనా ఇక్కడ మనకు 4th ఫ్లోర్లో వచ్చేసి 20 mm డయా వచ్చేసి 4 నెంబర్స్, 16 mm డయా వచ్చేసి 4 నెంబర్స్ ఇచ్చాడు. స్టిరప్స్ వచ్చేసి 10 mm డయాతో 90 స్పేసింగ్ ఇచ్చాడు. అండ్ 8 mm డయా వచ్చేసి 190 స్పేసింగ్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనము వచ్చేసి ఎలా క్యాలిక్యులేషన్ చేయాలా అనేది చూస్తాము. 4th ఫ్లోర్లో డ్రాయింగ్ మనం చూసాం కదా. ఇప్పుడు ఆ 4th ఫ్లోర్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది మనం ఎక్సెల్లో చూద్దాము. ఇక్కడ ఎక్సెల్ షీట్ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ఎక్సెల్ షీట్లో మనం వచ్చేసి డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఐటము, గ్రిడ్ రెఫరెన్సు, కాలమ్ హైట్, నెంబర్స్, డయా ఆఫ్ ద బారు, స్పేసింగు, షేప్ ఆఫ్ ద బారు, లెంత్, నెంబర్ ఆఫ్ బార్స్, ఈ విధంగా మనం టేబుల్ డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 8 mm, 10 mm, 12 mm, 16, 20, 25, 32 ఈ విధంగా డయా వైజ్ కూడా మనం సపరేట్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనం వచ్చేసి అక్కడ మనం చూసాం కదా, మనకు 10 కాలమ్స్కు ఒకే షెడ్యూల్ ఇచ్చాడు. C1, 2, 44, 45 అన్నీ 10 నెంబర్స్ ఉన్నాయి. 380/450 కాలమ్ సైజు. సో అందులో మెయిన్ బార్స్ వచ్చేసి మనకు 20 వచ్చేసి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 4 నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 20 mm డయా ఆఫ్ ద బార్లో 20 ఎంటర్ చేసాము. నెంబర్ ఆఫ్ బార్స్ 4 నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి 16 mm బార్స్ వచ్చేసి 4 నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి 16, ఇక్కడ 4 నెంబర్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నాయి. అక్కడ కాలమ్స్ C1, 2, 44, 45 ఇవన్నీ వచ్చేసి 10 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి NOM అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్. సో 10. సో ఇప్పుడు మనకు వచ్చేసి స్టిరప్స్ వచ్చేసి 10 మెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 10 mm 90 స్పేసింగ్ అన్నాడు. 10 mm 10 ఎంట్రీ చేసాము, 90 స్పేసింగ్ ఎంట్రీ చేసాము. నెక్స్ట్ వచ్చేసి స్టిరప్స్ ఇంకో ఐటమ్ కూడా ఉంది. 8 mm డయాతో వచ్చేసి 190 స్పేసింగ్తో ఇచ్చాడు. సో అండ్ లింక్స్ కూడా ఇచ్చాడు మనకు. 8 mm 10 mm లింక్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, ఇది కటింగ్ లెంత్ వచ్చేసి మన మెయిన్ బార్ కటింగ్ లెంత్, ఫ్లోర్ టు ఫ్లోర్ 3.15 హైట్ ఉంది. సో 3.15 కటింగ్ లెంత్ వేసాం అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిరప్ వచ్చేసి 1.54 అన్నాము. ఈ 1.54 స్టిరప్ కటింగ్ లెంత్ ఎలా తీయాలనేది మనం ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా 450 హైట్, 380, 450/380. ఇప్పుడు మనం ఒక డ్రాయింగ్ వేద్దాము. ఈ డ్రాయింగ్లో మనం చూసినట్లయితేనా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక నిమిషం చూడండి, ఇక్కడ స్టిరప్ ఎలా ఉంటుందో అలా మనం ఇక్కడ ఒక డ్రాయింగ్ వేసి మీకు చూపిస్తున్నాను. సో స్టిరప్లో వచ్చేసి మనకు వచ్చేసి 380/450 కదా సైజు మనకు. సో ఒక సైడ్ వచ్చేసి 450, ఇంకొక సైడ్ 450 సేమ్ ఈక్వల్ ఉంటుంది. సో అక్కడ టాప్లో వచ్చేసి 380 ఇక్కడ మెడ్ చేసాము ఆ 2 సెల్స్ను.
నెక్స్ట్ కిందికి వచ్చి సేమ్ ఇక్కడ కూడా 380. ఇది మన కాలం సైజ్ కదా. ఇప్పుడు మనం వచ్చేసి ఈ కాలం సైజ్ వచ్చేసి 450/380 ఉంది కదా. సో ఇప్పుడు కవరింగ్ తీసేయాలి మనము. రెయిన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే కాలం కవరింగ్ వచ్చేసి 40 mm ఉంది కదా. సో మనం 40 mm తీసేయాలి అక్కడ టాప్ అండ్ బాటమ్ సైడు. సో 450లో 40 mm టాప్ సైడు అండ్ బాటమ్ సైడు 2 times మైనస్ చేయాలా. సో 40 - 40 మనకి ఎంత వస్తుంది? 370 వస్తుంది. సేమ్ ఇటు సైడ్ 370 వచ్చిందంటే మనకి ఇటు సైడ్ కూడా ఆపోజిట్ సైడ్ కూడా 370 వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ 380 ఉంది కదా ఒక సైడ్ మనకు. ఇక్కడ కూడా కవరింగ్ 40 కదా. 40 - 40 2 sides తీసేస్తే 300 వస్తుంది. సో ఇప్పుడు ఈ వచ్చిన టోటల్ను మనం క్యాలిక్యులేషన్ చేయాలా. స్టిరప్స్ కటింగ్ లెంత్ కోసము 370 + 300 + 300 + 370. ఇప్పుడు 1340 వచ్చింది కదా. ఈ 1340కి హుక్ లెంత్ యాడ్ చేయాలా. హుక్ అంటే మీకు ఐడియా ఉందా? ఒకవేళ ఐడియా లేనట్లయితే మనం ఇక్కడ చూపిస్తాము. మనకు వచ్చేసి ప్రాక్టికల్గా సైట్లో ఉన్న ఒక వ్యూ చూపిస్తాము అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ఒక డ్రాయింగ్ వ్యూ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు అంతా టోటల్ యాడ్ చేసాం కదా 1340 ప్లస్ ఇక్కడ చూడండి మనము పైన వచ్చేసి మీకు ఒక వ్యూ చూపించాను అండ్ బాటంలో వచ్చేసి సైడ్ వ్యూ చూపిస్తున్నా కదా. హుక్ అనేది అక్కడ బెండ్ అయి ఉంది కదా, ఆ పోర్షన్ను హుక్ అంటాము. ఈ హుక్ లెంత్ వచ్చేసి 100 mm 100 mm యాడ్ చేశాను. సో మనకు 1340 + 100 mm + 100 mm కలిపితే టోటల్ 1540 అవుతుంది. సో ఇక్కడ హుక్ డ్రాయింగ్ కూడా మీకు వేశాను. సో ఆ టోటల్కి మనము 100 mm + 100 mm యాడ్ చేసాము అనుకోండి 1540. అంటే ఇది ఎంఎంలో ఉంది. మనం 1.54 మనం మీటర్స్లో కన్వర్ట్ చేసి 1.54 వేసాం. సో ఇది కటింగ్ లెంత్. అబ్జర్వ్ చేస్తున్నారు కదా. మరిన్ని డీటెయిల్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో స్టిరప్స్ ఎలా కౌంట్ చేయాలి, ఆ స్పేసింగ్ ఎలా డివైడ్ చేయాలి, సైట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.